విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలో మల్లంపేట వృద్ధ రైతుల యొక్క భూములను పెత్తందారులు లాక్కున్నారని వాపోతున్నారు. తమ భూములను తమకు తిరిగి ఇప్పించాలంటూ అటు అధికారులను ఇటు ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నా సరే తమ బాధలను అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు బొబ్బిలి పట్టణం కాంగ్రెస్ నాయకులు మొవల శ్రీనివాస్ ఆధ్వర్యంలో భూములను కోల్పోయిన బాధితులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా బాధితులు కోల్పోయిన భూములను తిరిగి ఇప్పించేలా ప్రజా ప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకోవాలని మొవల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. పేద ప్రజలకి బొబ్బిల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి మనిషికి 1 ఎకరా చొప్పున ఒక 8 మందికి ఒక 8 ఎకరాలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు 36 సంవత్సరాలు దాటింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది, వాళ్ళు అనుభవిస్తున్నారు, అన్ని హక్కులు ఉన్నాయి, 1B ఉంది, రైతు భరోసా వస్తుంది. మరి ఎవరిస్తున్నారు ఇవన్నీ? ప్రభుత్వమే ఇస్తుంది. మరి ఆ ప్రభుత్వమే ఇచ్చి అన్ని హక్కులు కల్పించినటువంటి ఈ భూమిని ఇప్పుడు వీళ్ళది కాదు, ఇది మాది అని చెప్పి ఇప్పుడు ప్రస్తుత బొబ్బిలి ఎమ్మెల్యే వీళ్ళ మీద దాడులు చేసి వీళ్ళ మీద కేసులు పెట్టి ఆ భూమిని ఆక్రమించుకొని నానా ఇబ్బందులు పాలు చేయడం చాలా దుర్మార్గమని ఈ సందర్భంగా నేను ఖండిస్తూ ఉన్నాను. మరి ఈరోజు ప్రభుత్వం పేదవాళ్ళకి కాపాడాలి, పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా పరిపాలన సాగించాలి. కానీ మరి పేదవాళ్ళని ఇబ్బందులు పాలు చేసి ఈ పరిపాలన ఏంటండి? మరి గతంలో పెద్దింటి జగన్మోహన్ రావు గారు, అంతకుముందు వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు, మరి అక్కడి నుంచి దాదాపు ఒక 5-6 ఎమ్మెల్యేలు మారారు. మరి గతంలో మీ అన్నయ్య కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు కదా, మరి ఆయనకు తెలీదా ఇది ప్రభుత్వ భూమో లేదా మన భూమో? ఆ తర్వాత చిన్నప్పనాయుడు గారు ఎమ్మెల్యే చేశారు, అంతకుముందు ఆయన చేశారు, పెద్దింటి జగన్మోహన్ రావు గారు చేశారు. మరి పెద్దింటి జగన్మోహన్ రావు గారు హయాంలోనే ఆయన రెవెన్యూ మంత్రిగా ఉండేటప్పుడు ఇచ్చినటువంటి భూములు ఇవి. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరికి తెలీదా? నువ్వే గొప్ప తెలివైనడువా? ఇది చాలా దుర్మార్గం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 1 కాదు 2 కాదు అనేక అరాచకాలు చేస్తాను బొబ్బిలి ఎమ్మెల్యే. ఇవి అడిగినోడి మీద కేసులు. మరి అడగకపోతే అలాగా నువ్వు ఏదైనా సమస్య వస్తే నీ దగ్గరికి రావాలి, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి బాబు మాకు ఈ సమస్య వచ్చింది అని చెప్పుకొని ఆ సమస్యలు మీరు తీర్చాల్సిన పరిస్థితి పోయి తిరిగి మీరే సమస్యలు క్రియేట్ చేస్తే ఇది ఎంతవరకు సమస్య అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడే తీసాం, ఈ సేవకి వెళ్ళి ఇప్పుడే తీసాం. ఇప్పుడు రికార్డు మొత్తం ఈ సేవలో ఈ హక్కుదారులు మొత్తం పేర్లు లిస్టు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం అంత స్పష్టంగా వచ్చింది. మరి ప్రభుత్వ అధికారులకు కూడా కనీసం తెలీదా? మరి ఏ విధంగా వీళ్ళ మీద కేసులు పెట్టారండి? మరి సరే ఈ భూమి వీళ్ళది కాదు, మరి వీళ్ళ భూమి ఎక్కడికి వెళ్ళిపోయింది? కాకులు ఎత్తుకెళ్ళిపోయావా? మరి వీళ్ళ భూమి చూపించండి. వీళ్ళ భూమిని ఎక్కడుందో చూపించి ఇది మీ భూమి అయ్యా, మీరు అక్కడికి వెళ్ళిపోండి, ఇది మా భూమి అని మీరు చూపించాల్సిన బాధ్యత ఉందా లేదా? మరి ఇది ఎవడిచ్చాడు ఇవి? ఆ రోజు 1991 నుంచి ఈ రోజు వరకు కూడా పట్టా హక్కుదారులు అని చెప్పి స్పష్టంగా గవర్నమెంట్ రికార్డులు చూపిస్తూ ఉన్నాయి. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. ఈ అధికారులు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేకి కొమ్ము కాసి ఆయన చెప్పినట్టుగా రికార్డులు తారుమారులు చేసి చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఈ అధికారులను కూడా మేము తీవ్రంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులదే. ఈరోజు ఎమ్మెల్యే ఈయన ఉంటాడు, రేపు ఇంకొక ఎమ్మెల్యే వస్తాడు. అధికారులు అనేవాళ్ళు శాశ్వతం. వీళ్ళు 36-40 సంవత్సరాలు సర్వీస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉండేటప్పుడు శ్రీలక్ష్మి అనే IAS అధికారి, ఆవిడ పరిస్థితి అయింది. ఆ రోజు ఆయన చెప్పినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారాలు చేసింది. ఆ కేసు మీకు తెలుసు కదా, ఒక IAS ఆఫీసర్కే అడ్రస్ లేకుండా పోయింది, జైల్లో మగ్గింది కొన్నాళ్ళు. అటువంటి పరిస్థితులు తెచ్చుకోకండి. ప్రజల పక్షాన మీరు ఉండండి. అధికారులు నాయకులు చెప్తారు, అనేక రకాలు చెప్తారు, వినండి. అది ఎంతవరకు సమంజసం ఉందో మీరు అది పాటించండి, తప్పులేదు. ఏదో అధికారులు చెప్పారని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా రికార్డులు తారుమాలు చేసి వీళ్ళని ఇబ్బందులు పాలు చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఈ విషయాన్ని మేము AICC రాహుల్ గాంధీ గారి దృష్టిలోకి తీసుకెళ్తాం. దీని మీద పోరాటం చేస్తాం. న్యాయం చేకూర్చే వరకు కూడా మా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని చెప్పి కనుక మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. నమస్కారం.